ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే సండే స్పెషల్ అనమాట. నేను మా ఆయనని సాటర్డే రోజు చెప్పాను, అమ్మ నాకు పాయ తినాలనిపిస్తుంది తీసుకురావా అని. ఎందుకంటే మళ్ళీ మాఘమాసం వస్తుంది కదా, మొన్నటి వరకు ధనుర్మాసం ఉండే కదా, ధనుర్మాసంలో కూడా తినను అనమాట. మాఘమాసం వస్తుంది కదా తినను, ఎందుకో తినాలనిపిస్తుంది అని అడిగాను. యాక్చువల్గా తినాలనిపిస్తుంది అనేకంటే ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుందన్నమాట. లెగ్ పెయిన్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ చాలా హెవీగా వస్తుంది. బాడీ చాలా వీక్గా ఉంది. అలా బాడీ వీక్గా ఉన్నప్పుడు ఈ యొక్క మేకకాళ్ళ సూప్ తాగామనుకోని, మేకకాళ్ళ చోరువా అని కూడా అంటారు. ఇది తాగడం వల్ల మనకి ఎముకలు అనేటువంటి గట్టి పడతాయి, మనకి పెయిన్స్ రాకుండా ఉంటాయి అంటారు. అలా అనేసి తీసుకురమ్మని చెప్పాను. అయితే ఎప్పుడు అసలు అడిగాను అనమాట. ఎప్పుడు నాకు ఇది తినాలనిపిస్తుంది, నాకు ఇది కావాలి అని, ఈ వస్తువు కొని అని అసలు ఎప్పుడు అడిగాను అనేసి ఎప్పుడు 4 లెగ్స్ తీసుకొస్తే అందరికి సరిపోతుంది అనమాట. దాంతోపాటు ఇంకొకటి ఏదో ఒకటి తెచ్చుకుంటాం, చికెన్ కానీ మటన్ కానీ అలా. అయితే దాంతోపాటు మటన్ కూడా తీసుకొచ్చారనమాట. అయితే మటన్ కర్రీ చేశాను, పాయ సూప్ చేశాను, దాంతోపాటు పాయ కర్రీ చేశాను అనమాట. ఈ యొక్క పాయ సూప్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. తర్వాత మిగిలినటువంటి ఆ యొక్క మేకకాలంటే దాంతో మళ్ళీ కర్రీ చేసుకొని తినాలి, సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ బగారా రైస్, లేదంటే ప్లెయిన్ రైస్, చపాతీతో తిన్నా బాగుంటుంది. తర్వాత వచ్చేసి రాగి సంకటితో తిన్నా సూపర్గా ఉంటుంది. అయితే మార్నింగ్ ఏమో బగారా రైస్తో తిన్నాము, లంచ్లోకి ఏమో చపాతీతో తినాలనిపించింది, చపాతీతో తిన్నాము. పాయ సూప్ అయితే సూపర్గా ఉంది. ఈ యొక్క రెసిపీ కావాలంటే మన యొక్క లాంగ్ వీడియోలో ఉంటుంది, ఇది ఛానల్ కింద ఇస్తాను లింక్, ఫాలో కండి. చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ యొక్క పాయ సూప్ని మనము నెలకు ఒకసారైనా తీసుకుంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇక్కడ చూసారా, ఫస్ట్ పాయ సూప్ చేసుకున్నాను. ఆ యొక్క సూప్ని ఫస్ట్ తీసేసి తర్వాత ఆ యొక్క ముక్కలు పక్కన పెట్టేసుకొని మనము మళ్ళీ మటన్ కర్రీ ఎలా చేసుకున్నాం సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఫస్ట్ మనం సూప్ కోసం చేసుకున్నప్పుడు ఒక 4 విజిల్స్ పెట్టేస్తే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ వాటర్లోకి వస్తే ఆ వాటర్ని మనం దాంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మనము సూప్ చేసుకునేటప్పుడు దాంట్లో నేను కొంచెం 1 టీ స్పూన్ కంటే తక్కువ ఆయిల్లో పోపు గింజలు వేసేసుకొని, ఒక ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవి ఎక్కువ వేసేసుకొని వేగిన తర్వాత ఈ యొక్క మంచి మెయిన్ ఏంటంటే ఈ యొక్క పాయ కోసము ఈ యొక్క బొక్కలు కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అవి కడిగేసిన వాటిని దీంట్లో వేసేసి కొంచెం కారము, కొంచెం ఉప్పు, మిరియాల పౌడర్ వేసుకొని మనము మంచి ఒక 5 విజిల్లు పెట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క సూప్ వస్తున్న తర్వాత కర్రీ చేసుకున్నామంటే టేస్టీగా ఉన్నటువంటి పాయ కర్రీ, పాయ సూపు, మటన్ కర్రీ, బగారా రైస్, రైతాతో ఈరోజు లంచ్ మాది. మీది సండే లంచ్ ఏంటి స్పెషల్? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఒక్కరమైన ఇన్ని వంటలు గంటలో చేసేసుకోవచ్చు.